discussing about the data visualization and reporting. It is the fourth unit of the data science using Python for MCA students. Here we go. So what is visualization and what is reporting? So visualization is nothing but సో ఏదైనా సరే మన దగ్గర ఉన్న డేటాని మనం చూపించగలగాలి. సో ఎట్లాగా మన దగ్గర ఉన్న రిపోర్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన కామిక్ బుక్స్ ఉంటాయి. సో కామిక్ బుక్స్లో కానీ మీ ఒక స్టోరీ బుక్స్లో అయినా సరే మనకి స్టోరీ బుక్లో ఏముంటుంది, ఆర్ పారాగ్రాఫ్ ఆర్ ఏదైతే అక్కడ టెక్స్ట్గా కానీ అక్కడ ఏదైతే డేటా అదంతా ఉంటుందో, సో దానికన్నా కూడా మీకు ఒక కామిక్గా, సో ప్రతి ఒక్కటి కూడా యాక్షన్ లాగా ఒక బుక్లో ఒక బుక్ సిరీస్ ఉంటే ఆ బుక్ సిరీస్ లోపల మనకి ప్రతి ఒక్క పేజ్ని కూడా మనకి కొంచెం కూడా డేటా అనేది మనకి టెక్స్టువల్గా కానీ న్యూమరికల్గా కానీ డేటా లేకుండా ఏదైనా సరే ఒక పిక్చర్స్ ద్వారా మీకు డేటాని కన్వే చేయడం కోసమే మనం విజువలైజేషన్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఈ ఫోర్త్ యూనిట్లో ఏముంది అంటే ప్లాటింగ్స్ ఉంటాయి, 3D ప్లాటింగ్స్ ఉంటాయి. సో మనం వెళ్దాం. సో వాట్ ఈజ్ లెజెండ్? మీ అందరికీ కూడా మనకి ప్లాటింగ్స్ అనేవి తెలుసు. స్కాటర్ ప్లాట్ ఉండొచ్చు, సో లైన్ ప్లాట్స్ చాలా చాలా ఎక్కువ ఉండదు, సో డెన్సిటీ ప్లాట్స్ అని. సో ఏ ప్లాటింగ్ అయినా సరే మనం ఏ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం, మనం దేని గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి మనం దాన్ని చూపించగలగాలి. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం యూజ్ చేస్తాం, లెజెండ్. ఆ లెజెండ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది మనకి? సో ఏదైతే ఎప్పుడైతే మనం ఆ matplotlib.pplotని ఇంపోర్ట్ చేసుకుంటామో దానికి అలియాస్ నేమ్ ఏదైతే ఇస్తున్నామో దాంతో డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం లెజెండ్ అని చెప్పి కాల్ చేయాలి. సో మనకి ఈ లెజెండ్లో ఏమవుతుంది, మన దగ్గర ఉన్న డేటాని మనం ఏదైతే మనం విజువలైజ్ చేస్తున్నామో అది స్కాటర్ ప్లాట్ అవ్వచ్చు, లైన్ ప్లాట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనం ఏ డేటా గురించి మాట్లాడుతున్నామో ఆ డేటా గురించి దానికి చెప్తుంది. అండ్ అండ్ మనకి ఏదైతే మనకు వచ్చిన విజువలైజేషన్ ఉందో ఆ విజువలైజేషన్ దగ్గర ఉన్న పాత్, సో అక్కడ ఆ పిక్చర్ దగ్గర మనం ఏం చేయొచ్చు, సో దాని మీదే మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఏమని? సో ఆ లైన్ దేని గురించి మాట్లాడుతుంది, ఆర్ ఆ ప్లాటింగ్స్ దేని గురించి చెప్తున్నాయి. ఓకే, సో ఇట్లాగనమాట. సో దానికి మనకి లొకేషన్ అని చెప్పి LOC లొకేషన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ మనకి ఎందుకు యూస్ అవుతుంది, మన దగ్గర ఏదైతే డేటా గురించి మనకి మాట్లాడుతూ ఒక లెజెండ్ అనేది క్రియేట్ అవుతుందో అలా క్రియేట్ అయిన లెజెండ్కి మన లొకేషన్ చెప్పొచ్చు, మీన్స్ దాని యొక్క పొజిషన్. సో మనకి ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన విండో మొత్తం కూడా ఒక గ్రాఫ్గా రిప్రజెంట్ చేసుకుంటే మనకి సో లెఫ్ట్ హ్యాండ్ టాప్లో దాన్ని ఏమంటాం మనం, అప్పర్ టాప్. సో రైట్, మనం ఏమనుకుంటాం మనం, సో లెఫ్ట్ అప్పర్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ ఏమొచ్చినాయి, మనకి ఇక్కడ బెస్ట్, అప్పర్, రైట్. సో మనకి ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే బెస్ట్ అంటే మీన్స్ ఏంటంటే మనం ఏదైతే డేటాని రిప్రజెంట్ చేస్తున్నామో రిప్రజెంట్ చేసిన డేటాని ఆటోమేటిక్గా సో ఎక్కడైతే ఉంటే దానికి బెస్ట్, ఎక్కడైతే ఉంటే దానికి అక్కడ ఉన్న పాయింట్స్ కానీ అక్కడ ఉన్న లైన్స్ కానీ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే బెటర్గా విజువలైజ్ చేయొచ్చో ఆటోమేటిక్గా దానికి అది తీసుకుంటుంది అనమాట. మనం ఏం పాస్ చేయాలి దానికి, బెస్ట్. సో మనకి ఇలానే దీంట్లోనే ఇంకొంచెం మనం అడ్వాన్స్గా కూడా ట్రై చేయొచ్చు. లైక్ ఎలా అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవ్వచ్చు కానీ, లేకపోతే దాని యొక్క కాలమ్స్ కానీ, నథింగ్ బట్ దాని యొక్క ఫాంట్ సైజ్, దాని యొక్క కలర్, దాని యొక్క షాడో. సో మనం ఎలా అయితే మన గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తున్నామో, మనం ఎలా అయితే మన గ్రాఫ్ని కస్టమైజ్ చేస్తున్నామో అట్లానే మన లెజెండ్ని కూడా కస్టమైజ్ చేయొచ్చు. అండ్ కస్టమైజింగ్ కలర్ బార్ ఫర్ బెటర్ ఇంటర్ప్రిటేషన్. సో మనకి కలర్ బార్కి లెజెండ్కి కూడా ఒక చిన్న సిమిలారిటీ ఉంటుంది, ఒక రిలేషన్ ఉంటుంది. ఏంటది? సో మనకి లెజెండ్లో ఏం చెప్పాం, మనం డేటాని రిప్రజెంట్ చేసిన డేటాలో ఆ పాయింట్ కానీ ఆ లైన్స్ కానీ దేని గురించి మాట్లాడుతున్నాయో చెప్పేది మనకి లెజెండ్. అండ్ మనం ఒకవేళ కనుక ఫర్ ఎగ్జాంపుల్ హీట్ మ్యాప్, ఓకే, సో ఇట్లాగా మనకి సింపుల్గా ఎలా చెప్పాలి అంటే మనం ఏదైనా సరే ఒక తుఫాన్స్ వస్తున్నాయి అలాంటి టైంలో మనం ఎప్పుడైనా సరే న్యూస్ ఛానల్ పెట్టుకొని చూస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, సో మనకి మొత్తం కూడా కొంచెం గ్రీనరీగా ఉంటాయి, కొన్ని ఏమో తుఫాన్ వచ్చినట్టుగా కొంచెం ఆ విండ్స్ తిరుగుతున్నట్టుగా, నెక్స్ట్ కొంచెం చోట్ల డ్రై ఉన్నట్టుగా. సో మనకి ఆ కలర్ చూస్తే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం ఏమని, అక్కడ రెయిన్ఫాల్ ఉంటుందా లేకపోతే అక్కడ ఎండ ఉంటుందా. సో ఇట్లాగా అలానే మనం తీసుకున్న గ్రాఫ్, మనకి ఏదైతే వచ్చిన గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్లో మనం ఏదైతే కలర్స్ని రిప్రజెంట్ చేస్తున్నామో ఆ కలర్స్ దేని గురించి మాట్లాడుతున్నాయని చెప్పేది మన కలర్ బార్. సో దీని ద్వారా ఏమవుతుంది, మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, ఒక pH స్కేల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఏం చెప్తుంది, యాసిడిటీ, న్యూట్రల్, బేస్. ఈ మూడు కూడా మనకి వాల్యూస్తో పాటుగా మన కలర్ని కూడా చూసి మనం ఐడెంటిఫై చేయగలం అది బేసా, యాసిడిటీ, న్యూట్రల్ అని చెప్పి. లైక్ అలానే మన దగ్గర ఉన్న డేటాని కూడా మనం ఆ వేలో చూపించాలి, ఆ వేలో మనకు అర్థం చేసుకునేలా చెప్పాలి అనుకున్నప్పుడు మనం కలర్ బార్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మనకి కలర్ బార్ అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మరి అంటే, సో సింపుల్గా మనం ఏదైతే మనకి matplotlib.pplot అనే ఒక లైబ్రరీ ఉంటుందో అదే లైబ్రరీలోనే కలర్ బార్ కూడా ఉంటుంది. అండ్ మనం వీటిని ఏం చేయొచ్చు,
సో మనకి ఏదైతే వచ్చిన కలర్ బార్స్ ఉన్నాయో ఆ కలర్ బార్ని కూడా మనం ఆల్టర్ చేయొచ్చు, అంటే కస్టమైజ్ చేయొచ్చు. ఎలాగా? సో దాని యొక్క సైజు షింక్ అవ్వడం కానీ, దాని యొక్క కలర్స్ రేంజ్ మార్చడం కానీ, దాని యొక్క లైన్తో మార్చడం కానీ, దాని యొక్క ఓరియంటేషన్ చేంజ్ చేయడం కానీ. సో దాంట్లో మనం ఏం చేస్తాం, కస్టమైజేషన్ ఆప్షన్స్లో మనకి ఏం కనిపిస్తుంది? సో ఫైన్ ట్యూన్ టిక్ మార్క్స్, లేబుల్స్ అండ్ ఓరియంటేషన్. సో ఫైన్ ట్యూన్ టిక్ మార్క్స్ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్కేల్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న స్కేల్ మీద మనకి సెంటీమీటర్స్గా మనకి కౌంట్ కనిపిస్తూ ఉంటుంది. లైక్ అలానే మనం తీసుకున్న కలర్ బార్ మీద కూడా కౌంట్ ఉంటుందన్నమాట. సో ఈ కలర్ రేంజ్, ఈ వాల్యూ చెప్తుంది అని చెప్పేసి మార్క్ ఉంటుంది. సో ఆ మార్క్ని మనం ఆల్టర్ చేయొచ్చు, మనకు కావాల్సిన మార్క్స్ పెట్టచ్చు. అలా కాదు, వాటికి పేరు పెట్టచ్చు. లైక్ ఎలా అంటే లో, హై, వెరీ హై, ఈ రేంజ్లో. అండ్ అలానే మనకి కావాలి అనుకుంటే వెర్టికల్గా ఉన్నది హారిజెంటల్గా మార్చగలం, హారిజెంటల్గా ఉన్నది వెర్టికల్గా కూడా మార్చగలం. అండ్ మనం ఏదైతే రిప్రజెంట్ చేస్తున్న కలర్ మ్యాప్ ఉంటుందో మనం దానికి కలర్ ఎలా ఇవ్వచ్చు? సో మనందరికీ తెలుసు కలర్స్ అనేవి మనం ఎలా రిప్రజెంట్ చేయగలం. సింగిల్ క్యారెక్టర్స్తో రిప్రజెంట్ చేయగలం, నెంబర్స్తో, న్యూమరికల్ డేటాతో రిప్రజెంట్ చేయగలం. అలానే మనకి ఇక్కడ ఏమున్నాయి, గ్రేడియంట్స్ ఉంటాయి. లైక్ వెరైటీస్ కానీ, ప్లాస్మా కానీ, కూల్ వామ్ ఎక్సెట్రా. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ని నేను డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసుకొని కూడా చూపించగలను. అండ్ సో మనకి ఏదైతే అవుతుందో, మనకి ఏదైతే కలర్ బార్ వరకు, లెజెండ్ నుంచి కలర్ బార్ వరకు వచ్చామో, అలానే మనం తీసుకున్న పాయింట్లో కూడా, అంటే మనం తీసుకున్న గ్రాఫ్లో కూడా మనం ఏదైనా సరే పాయింట్స్ ప్లాట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రాఫే తీసుకున్నాం, మన దగ్గర ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ మీద మనం పెన్సిల్తో రాస్తాం అనమాట. ఏమని, 1 స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఆర్ ఇట్లాగా 10 యూనిట్స్, ఇట్లా వాల్యూస్ తీసుకుంటాం. లైక్ అలానే మనం ఏదైతే మనకు వచ్చిన గ్రాఫ్ని మనం పాయింట్ చేసి ఆ పాయింట్ వాల్యూ ఎంతో మనం ఎలా అయితే చెప్తున్నామో, అలానే మన దగ్గర రిప్రజెంట్ చేసిన డేటాలో కూడా, మనం రిప్రజెంట్ చేసిన గ్రాఫ్లో కూడా మనం టెక్స్ట్ కానీ, లైక్ మీన్స్ అలానే మనం పాయింట్స్ అనేవి మార్క్ చేయొచ్చు. సో ఆ పాయింట్ దగ్గర మార్క్ చేసి ఆ వాల్యూ ఏంటి అని కూడా చెప్పగలం. అది దేని ద్వారా అవుతుంది, టెక్స్ట్ అండ్ యానోటేషన్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ టెక్స్ట్ ఏం చెప్తుంది అంటే, మనకు ఒకసారి గ్రాఫ్ చూడగానే ఆ గ్రాఫ్కి ఒక టైటిల్ ఉంటుంది, ఆ రిప్రజెంటేషన్కి ఒక టైటిల్ ఉంటుంది, ఒక ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, ఒక వై యాక్సిస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉంటాయి, ఏమైతే మనం matplotlib.py అనుకున్నామో దాంట్లో టైటిల్, ఎక్స్ లేబుల్ అండ్ వై లేబుల్ ఉంటాయి. సో ఇవి బేసిక్ ఎలిమెంట్స్. సో ఈ బేసిక్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వచ్చిన విజువలైజేషన్ని చూస్తే మనకు అర్థమైంది. సో నాకు అక్కడ వరకు ఓకే, బట్ నా గ్రాఫ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి. అలాంటప్పుడు నేనేం చేసుకుంటాను, ax.text అండ్ ax.annotate. సో ఈ రెండింటికి కూడా మనం ఏం చేయొచ్చు, టెక్స్ట్. సో మనం ఆ ప్లేస్లో, ఆ పాయింట్ మార్క్ అయిన ప్లేస్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేది మనకి టెక్స్ట్. అండ్ యానోటేషన్ మీన్స్, సో ఇప్పుడు నేను దాన్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా వరకు తెలుసు, మనకి ఏదైనా సరే గ్రాఫ్లో ఉన్నప్పుడు మనం ఒక పెన్సిల్తో కానీ ఒక యారో మార్క్ పెట్టి దాన్ని రిప్రజెంట్ చేస్తాం. అది ఎలా అయితే రిప్రజెంట్ చేస్తున్నామో అలానే మన దగ్గర ఉన్న గ్రాఫ్లో కూడా మనం అట్లానే రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ వాటికి మనం కలర్ ప్రాపర్టీస్ ఇవ్వచ్చు, సైజ్ ఇవ్వచ్చు, అవన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్లోకి వస్తాయి. అండ్ సో డీప్ డైవ్ అండ్ నథింగ్ బట్ సో అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. సో మనకి ఇక్కడేమవుతుంది, ggplot అండ్ seaborn dark అని చెప్పేసి మనకి కొన్ని ఉంటాయి అన్నమాట, థీమ్స్ ఉంటాయి. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం ఏదైతే మనం తీసుకున్న విజువలైజేషన్ ఉంటుందో దాన్ని అడ్వాన్స్ చేస్తుంది అనమాట. మీన్స్ ఇంకా సూపర్గా, అంటే ఇంకా బెటర్గా చూపించడం కోసం అని చెప్పేసి మనకి చూపిస్తూ ఉంటుంది. లైక్ మనం అప్పుడు ఏం చేయొచ్చు, ఏదైతే మనం స్టైల్ అనే ప్యాకేజ్ లోపల యూజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఎలాగా, ఆ ggplot అని కానీ, ఆ seaborn dark అని కానీ ఇలా చేయొచ్చు అనమాట. సో మనకి ఈ seaborn, అసలేంటి seaborn అనేది అడ్వాన్స్ విజువలైజేషన్ అనమాట. సో మనకి ఏదైనా సరే స్టాటిస్టికల్ డేటాని బెటర్ రిప్రజెంట్ చేయడానికి కోసం మనం seaborn అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ మనకి ఇక్కడ ఏముంది, అడ్వాన్స్ కస్టమైజేషన్లో మనకి ఏవైతే లైన్స్ డ్రా చేస్తున్నామో ఆ లైన్స్కి మనం దాన్ని మార్చవచ్చు అనమాట, దాన్ని మాడిఫై చేయొచ్చు. లైక్ మనకి డాటర్ లైన్స్ కానీ, డాషెడ్ లైన్స్ కానీ, లేకపోతే సాలిడ్ మీన్స్ మామూలుగా మనం ఎప్పుడు కూడా డ్రా చేసే ఒక లైన్. ఓకే, సో ఇట్లాగా దాన్ని మార్చచ్చు. అండ్ మనం వాటికి కూడా మనం కలర్ రేంజ్ ఇవ్వచ్చు, కలర్ చెప్పచ్చు, సైజ్ చెప్పచ్చు, దాని యొక్క విడ్త్ కూడా మార్చగలం. అండ్ 3-dimensional. సో దిస్ ఈజ్ ద అడ్వాన్స్ టాపిక్ ఇన్ matplotlib.py అనమాట. సో మనకి 3D ప్లాటింగ్ అనేది మనకి డైరెక్ట్గా మనం తీసుకోలేము, డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేము. దానికోసం మనం ఏం చేయాలి, ఆ 3D క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనకు అది ఎక్కడ ఉంటుంది, matplotlib అంటే MPL అని చెప్పి దాని షార్ట్ కట్ అనమాట. MPL_toolkits.mpplot of 3D.
సో దీంట్లో ఏమవుతున్నాయి, మనకు కావాల్సిన విజువలైజేషన్ చేయడానికి మనకి ఏవైతే అవసరమయ్యే ఒక కీస్ ఉంటాయో, ఏవైతే వాల్యూస్ ఉంటాయో, ఏవైతే నేను రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్న ప్లాటింగ్స్ ఏవైతే ఉంటాయో 3D ప్లాట్స్, అవన్నీ కూడా ఈ ప్యాకేజ్ లోపల ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఆ 3D టూల్ కిట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నానో ఆ ఇంపోర్ట్ చేసుకున్న లోపల నుంచి నేను యాక్సెస్ చేయగలగాలి. దానికి ఏం చేస్తాను, నేను ఒక 3D యాక్సెస్ని నేను క్రియేట్ చేసుకోవాలి. మీన్స్ మనకి రెగ్యులర్గా తెలిసినవి ఏంటి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఇది 2 డైమెన్షనల్. సో జెడ్ యాక్సిస్ అనేది ఇంకొకటి ఇక్కడ యాడ్ అయ్యింది అనమాట. సో దాన్ని డైరెక్ట్గా మనం జెడ్ యాక్సిస్ అని చెప్పలేం. ఓకే, సో దాన్ని 3rd డైమెన్షనల్ అంటాం, 3D యాక్సిస్. సో 3rd డైమెన్షనల్ యాక్సిస్. సో దీనిలో ఏం చేయొచ్చు, మనం ఏదైతే మనకి రెగ్యులర్గా ఉన్న ప్లాటింగ్స్ ఉంటాయో వాటితో పాటుగా మనం సబ్ ప్లాట్ అని చెప్పేసి మనం ఒక ప్లాటింగ్ చెప్పాలి. అదే ఆ ప్లాటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే జెడ్ అంటే 3rd డైమెన్షన్. సో మనం దీన్ని ఎలా కాల్ చేస్తాం, FIG figure dot add underscore subplot of projection is equal to 3D. సో మీరు ఇక్కడ ప్రొజెక్షన్ is equal to 3D అంటేనే మనకు అక్కడ 3 డైమెన్షనల్ ఒక గ్రాఫ్ అనేది క్రియేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక 15th ఫ్లోర్ ఒక బిల్డింగ్ మనం చూస్తున్నాం. సో మనం రెగ్యులర్గా చూసినప్పుడు ఏం చేస్తాం, మనం ఇన్లైన్ సో ఇలా పైకి చూస్తాం అనమాట. సో పైకి చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, ఒక 15 ఫ్లోర్స్ అంటే చాలా హైట్ కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు ఆపోజిట్ బిల్డింగ్లో ఉన్నారు, మీరు ఒక 10th ఫ్లోర్లో ఉన్నారు. సో 10th ఫ్లోర్ మీద ఉండి మీరు 15th ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ని చూస్తున్నారు. సో అప్పుడు ఆ యాంగిల్ ఎలా ఉంటుంది, లైక్ అలానే మీరు ఏదైతే రిప్రజెంట్ చేస్తున్న డేటా ఉంటుందో, అంటే మీరు సిస్టమ్ అనే డెస్క్టాపే మీ యొక్క రిప్రజెంటేషన్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసేదే కదా. సో ఈ వ్యూ అనేది మీరు ఎలా మార్చచ్చు అంటే ఇక్కడ నుంచి చూసే యాంగిల్ని మీరు ఎలా మార్చచ్చు, అర్థమవుతుందా. సో ఈ యాంగిల్ని ఎలా మార్చచ్చు అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం, వ్యూ. సో ax.view_init. సో దాని లోపల ఏం చేస్తాం, ELEV అంటే ఎలివేషన్ అంటే యాంగిల్. సో మనం ఏ యాంగిల్ బట్టి చూడొచ్చు. సో AZIM అంటే ఏజియం. సో దాని ద్వారా ఏమవుతుంది, టు షోకేస్ ద డేటా రిలేషన్షిప్. అంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం మన డేటాని, మన దగ్గర ఉన్న గ్రాఫ్ మనకు ఒక ప్లాటింగ్ అనేది డిజైన్ అయింది. సో మనకు ఒక 3D ప్లాట్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, నేను దాన్ని ఆల్టర్ చేస్తున్నాను. అంటే నేను కావాల్సిన యాంగిల్లో చూసుకోవడానికి నేను ఇక్కడ యాంగిల్స్ మార్చుకుంటూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ విజువలైజేషన్ విత్ సీబర్న్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకి సీబర్న్ అనేది ఒక అడ్వాన్స్డ్ ప్యాకేజ్ అనమాట. సో ఈ అడ్వాన్స్ ప్యాకేజ్ అనేది రెగ్యులర్గా మనం చేసే ఒక జూపిటర్లోనే మనం మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం సీబర్న్కి మ్యాట్ప్లాట్లిబ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటే. సో మనకి సీబర్న్ అనేది అడ్వాన్స్ రిప్రజెంటేషన్కి యూజ్ చేస్తాం, అడ్వాన్స్ విజువలైజేషన్కి యూజ్ చేస్తాం. సో స్టాటిస్టికల్ ఎక్సలెన్స్ కోసం, అంటే మీన్స్ మనకి ఏదైతే మన స్టాటిస్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటాని నేను రిప్రజెంట్ చేయాలి. సో అలాంటిది చేయాలి అనుకున్నప్పుడు నేనేం తీసుకుంటా, ఆ మొత్తాన్ని కూడా నేను సీబర్న్ ఇంపోర్ట్ చేసుకుంటా. సో సీబర్న్ అలియాస్ ESNS అని అనుకుంటే ఆర్ ఏ నేమ్ అయినా సరే మనం రీనేమ్ చేయొచ్చు. సో అలా దేన్నైతే అలియాస్ నేమ్ తీసుకున్నామో ఆ నేమ్తో పాటుగా డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఆ సీబర్న్ లోపల ఉన్న ప్యాకేజెస్ని మనం యూజ్ చేసుకోవాలి. సో అలానే మనకి ఇక్కడ ప్లాటింగ్స్ ఉంటాయి, ఏవైతే అడ్వాన్స్ టాపిక్స్ అనుకున్నామో, అడ్వాన్స్ ప్లాటింగ్స్ ఏవైతే అనుకున్నామో ఆ ప్లాటింగ్స్ అనమాట. మనకి మామూలుగా మ్యాట్ప్లాట్లిబ్లో స్కాటర్ ప్లాట్ ఉంటుంది, అండ్ హీట్ మ్యాప్ ఉంటుంది, బాక్స్ ప్లాట్ ఉంటుంది, పేర్ ప్లాట్ కూడా. సో ఇవన్నీ కూడా ఈ సీబర్న్లో నుంచి మనం యాక్సెస్ చేయాల్సిన నీడ్ ఏంటి, బెటర్ విజువలైజేషన్, అడ్వాన్స్ విజువలైజేషన్ అండ్ విత్ స్టాటిస్టికల్ అనమాట. సో మనకి ఏవైతే మనం చేస్తూ ఉంటామో, మనం ఏదైతే డేటాని గురించి మాట్లాడుతున్నామో, ఏదైతే దాని గురించి ఇంకా అడ్వాన్స్గా చూపించాలి అనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా matplotlib.com ద్వారా మనం రిప్రజెంట్ చేస్తే వచ్చే గ్రాఫ్కి మనకి సీబర్న్ ద్వారా వచ్చే గ్రాఫ్కి కూడా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దానికి దీనికి ఏంటి మేజర్ డిఫరెన్స్ అంటే అది అడ్వాన్స్ ప్యాకేజెస్ విత్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, సో మన మ్యాట్ప్లాట్లిబ్ని అలానే సీబర్న్ని కూడా రెండింటిని యూజ్ చేసుకొనే మనం ఒక ఓవరాల్ రిపోర్ట్ అనేది మనం తెచ్చుకోగలం. లైక్ మనం ఓన్లీ మ్యాట్ప్లాట్లిబ్ మీద కూర్చొని లేకపోతే ఓన్లీ సీబర్న్ మీద కూర్చొని మనం తీసుకోలేమన్నమాట. సో మనం ఏం చేస్తాం, సరే మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబర్న్ యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం ఏదైతే ఆ స్టాటిస్టికల్ ప్లాటింగ్స్ అంటే మన దగ్గర ఏవైతే మనకి రావాల్సిన ఆన్సర్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఈక్వేషన్కి కూడా ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్కి కూడా ఒక షేప్ ఉంటుంది, లైక్ పెరాబోలా. అలానే అవన్నీ కూడా మనం డెన్సిటీ ప్లాట్లో ప్లాట్ చేస్తాం. ఆ డెన్సిటీ ప్లాట్ అనేవి ఎక్కడ ఉంటాయి, KDE ప్లాట్ అనేది ఆ matplotlib.లో ఉంటాయి. సో సారీ సీబర్న్లో ఉంటాయి. సో మీరు అది యాక్సెస్ చేయాలి అనుకుంటే మీరు సీబర్న్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అలానే మీరు రెగ్యులర్గా లైన్ ప్లాట్ని ప్లాట్ చేయాలి లేకపోతే హిస్టోగ్రామ్ని ప్లాట్ చేయాలి అనుకుంటే matplotlib. సో ఈ రెండు కూడా కంబైన్ చేసి నేను ఒక రిపోర్ట్ చేయాలి. ఏదైనా సరే రిపోర్ట్ అంటే ఏంటి, ఒక ఫుల్
విజువలైజ్డ్ స్ట్రక్చర్ అనమాట. సో మొత్తం మన దగ్గర ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని కూడా నేను విజువలైజ్ చేస్తే అది నాకు ఒక రిపోర్ట్ అవుతుంది. సో మనకి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్స్ అనమాట. సో డాష్ బోర్డ్స్లో ఏముంటాయి, మన దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మొత్తాన్ని కూడా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువలైజేషన్ చేసి మొత్తాన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేసి చూపిస్తాం అనమాట. సో దాని ద్వారా ఏమో అర్థమవుతుంది, మనకి ఏదైతే నేను డేటా గురించి మాట్లాడుతున్నానో, ఏదైతే నేను డేటా గురించి చెప్తున్నానో అదంతా కూడా వాడు చదవకుండా, వాడి ప్రోగ్రామ్ చేయకుండా, వాడి క్యాలిక్యులేషన్ చేయకుండానే మనం చేసిన విజువలైజేషన్ మీద చూసి వాడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. సో తర్వాత ఏమవుతుంది, మనకి ఏదైతే మన దగ్గర వచ్చిన రిజల్టెంట్ ఉంటుందో ఆ రిజల్టెంట్ని మనం ఏం చేయొచ్చు, సో నెక్స్ట్ దాన్ని రిపోర్ట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం ఇలా చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైథాన్ తెలియాలి. పైథాన్ తెలిసిన తర్వాత మనకి ప్లాటింగ్స్ అంటే తెలియాలి. బేసిక్ ప్లాటింగ్స్ నుంచి అడ్వాన్స్ ప్లాటింగ్ వరకు వెళ్ళాలి అనమాట. సో ఫస్ట్ ప్రాక్టీస్, ఫస్ట్ లైన్ ప్లాట్ చేయండి, నెక్స్ట్ హీట్ మ్యాప్, కలర్ బార్. సో ఇట్లాగా ఇవి చేసుకుంటూ వెళ్తేనే మీకు అడ్వాన్స్ టాపిక్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఒక ప్లాటింగ్ చేయాలి. ఆ ప్లాటింగ్స్ చేసిన దానికి ఒక కలర్ ఇవ్వాలి. ఆ కలర్ ఇచ్చిన తర్వాత వాటికి కొన్ని నేమ్స్ చెప్పాలి. ఆ నేమ్స్ చెప్పిన తర్వాత నేను ఏదైతే ప్రోగ్రామ్ ఏ సిస్టంలో అయితే చేస్తున్నానో అదే సిస్టంలో కాకుండా నేను డిఫరెంట్ సిస్టమ్స్లో కూడా చేయాలి, అంటే డిస్ట్రిబ్యూటెడ్గా చేయాలన్నమాట. సో దాని ద్వారా నాకు ఏం తెలుస్తుంది, నా డేటా యొక్క యాక్యురసీ. ఓకే, సో దాని ద్వారా ఏం తెలుస్తుంది అంటే నా రిప్రజెంటేషన్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే, నా డేటా అనేది ఎక్కడికి వెళ్ళినా సరే మారట్లా, సేమ్ ఉంటుంది అని చెప్పేసి దాన్ని మనం క్రాస్ ప్లాట్ఫామ్ టెస్టింగ్ అంటాం. సో నెక్స్ట్ మాస్టరింగ్ ఇన్ విజువలైజేషన్ ఫర్ ఇంపాక్ట్ఫుల్ రిపోర్టింగ్ అనమాట. సో దీంట్లో ఏమవుతుంది, ఇంకా మనకి ఈ ఫైనల్ స్టెప్స్ అన్నీ కూడా మనం ఏవైతే గ్రాఫ్ అన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకుంటున్నామో, ఏవైతే మన గ్రాఫ్స్ అన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటున్నామో ఆర్ విజువలైజేషన్స్లో అవన్నీ కూడా నేను తీసుకొచ్చి ఒక చోట పెట్టుకొని దాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో లేకపోతే దాన్ని నేను పబ్లిష్ చేస్తున్నాను. సో మనకి పబ్లిష్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మనకి ఏదైనా సరే ఒక విండో తీసుకోవచ్చు, ఒక డాష్బోర్డ్ తీసుకోవచ్చు, ఒక డొమైన్ని తీసుకోవచ్చు. ఆ తీసుకున్న డొమైన్స్లో మన డేటాని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఒక డాష్బోర్డ్గా ఒక నేను డేటాని చూపిస్తున్నాను. సో నేను న్యూమరికల్ డేటా చూపించాల్సిన పని లేదు, నా దగ్గర ఉన్న ప్రోగ్రామ్ నేను రన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ నా దగ్గర వచ్చిన రిప్రజెంటేషన్ని, నాకు ఏదైతే వచ్చిన రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ని చూపిస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద యూనిట్ 4. థ్యాంక్ యూ.